రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొయ్యలగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటన స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొయ్యలగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటన స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్లో అందిస్తారు. సూర్య, అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మావోయిస్టు నేతల మృతి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్య? చక్రి నిత్యం కూడా ఆంధ్ర రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఈ యొక్క మావోయిస్టుల ఏరివేత ఏదైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఏదైతే తీసుకుందో అందుకు అనుగుణంగా గత 4 నెలలుగా అయితే మావోయిస్టుల ఏరివేత అయితే భారీగా అయితే జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం అల్లూరు జిల్లా మారేడుమల్లి ప్రాంతంలో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే ఉదయం వేకుజాము నుండి ఉదయం 4 గంటల నుండి కూడా ఈ యొక్క ఎన్కౌంటర్స్ జరగడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం ముగ్గురు మావోయిస్టు నేతలైతే అంటే అగ్ర నేతలైతే మృతి చెందినట్టయితే దాదాపు ఇప్పటికి జోనల్ కమిటీ సభ్యులు తెలియజేయడం జరుగుతుంది. ఉదయ్, అరుణ్, అంజు అనే యొక్క ముగ్గురు జోనల్ కమిటీ సభ్యులు మరణించారన్న విషయాన్ని అయితే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రస్తుతం సాగుతూనే ఉంది. యొక్క ఎన్కౌంటర్ ఇప్పటికీ కూడా ఆగటం లేదు. ఇరు వర్గాల మధ్య కూడా అవతల పోలీసు బలగాలతో పాటు అవతల మావోయిస్ట్ బలగాలు ఇరువురు కూడా ఈ యొక్క దాడులు పాల్పడడం అయితే జరుగుతుంది. మెయిన్ కొయ్యలగూడెం సమీప ప్రాంతంలో అయితే ఇది అంతా కూడా దట్టమైన అడవి ప్రాంతంగా ఉంటుంది. ఇదంతా ఈ అడవి ప్రాంతంలో దాదాపు బలగాలకు మావోయిస్టులకు మధ్య అయితే భారీ ఎదురుకాల్పులు అయితే జరగడం, మరింత మంది అయితే మృతి చెందే అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ నుండి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఎవరు పోలీసులు ఎంతమంది అయితే గాయపడ్డారు లేదా వాళ్ళు ఏమైనా చనిపోయిన విషయం అయితే తెలియలేదు. ప్రస్తుతానికి ఓన్లీ మావోయిస్టులకు సంబంధించి ఉదయ్, అరుణ, అంజు మృతి పైన మాత్రమే ఇప్పుడు వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఘటనా స్థలంలో అయితే ప్రస్తుతం 3 AK-47 గన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని కూడా స్థానికంగా ఇక్కడ బలగాలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. చెప్పి అయితే సూర్య, ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? దాదాపు మృతుల సంఖ్య ప్రస్తుతానికి అయితే 3 ఉంది. మరింత మంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అయితే స్థానికంగా బలగాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రమే ముగ్గురు మాత్రమే మృతి చెందారనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ఒక 2 hours ఆ సమయం అయ్యేసరికి అయితే ప్రస్తుతానికి ఈ యొక్క బలగాల మోహరింపు కావచ్చు, అలానే ఈ పోలీసులు ఎవరైతే కుమ్మి కాస్తున్నారో వాళ్ళ నుండి కూడా ప్రకటన వెలువడి చేసే అవకాశం ఉంటుంది చెప్పి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.